హైదరాబాద్లోని ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ సాయి బలవన్మరణానికి పాల్పడ్డాడు. పిఎస్లోని రెస్ట్ రూమ్లో గత రాత్రి అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయాన్ని గుర్తించిన సహచర పోలీసులు వెంటనే అతన్ని సమీపంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతడు మరణించినట్లు వైద్యులు వెల్లడించారు. సాయి మృతిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనంతరం అతడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. చెప్పండి లాకప్ లేసి 2024 బ్యాచ్ కు చెందిన సాయి కుమార్ ను ప్రస్తుతం ఈకాప్స్ డ్యూటీ కోసం ఎల్బీ నగర్ ఏసీపీ కార్యాలయానికి అటాచ్ చేశారు. కర్మన్ ఘాట్ లో స్నేహితులతో కలిసి ఓ గదిలో ఉంటున్నారు. ఈ క్రమంలోనే ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఉన్నతాధికారులు పిఎస్ కు చేరుకొని సాయి ఆత్మహత్యపై ఆరా తీశారు. మంగళవారం కూడా అతడు విధులు నిర్వహించారని సిబ్బంది వెల్లడించారు. కర్మన్ ఘాట్ లో స్నేహితులతో కలిసి గదిలో సాయి నివాసం ఉంటున్నాడని చెప్పారు. మరోవైపు ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ ఎదుట మృతుని కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. సాయి మృతిపై అతడి కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం అందించారు. వారు పిఎస్ కు చేరుకొని కన్నీరు మున్నీరవుతున్నారు. కానిస్టేబుల్ ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై ఎల్బీ నగర్ పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. చెప్పండి లాకప్ లేసి ఇప్పుడు ఎవరికైనా కొట్టమని చెప్పండి. లాకప్ వేసి పెట్టి తీసుకొచ్చి నా ఫోన్ ఏది నా ఫోన్ ఏంటి నా ఫోన్ నా కొడుకుని అలే చంపిరు. నా కొడుకుని అలే కొడుకు సవా కొట్టిందాం. ఉర్రేసిర్రు. ఉర్రి వరకు రక్తం ఎట్లెళ్తుంది. నా కొడుకుని ఎక్కడ పోయిందా ఉత్సవ వస్తుందా? ఎందుకని బాధ పెట్టిండ్రు? ఎందుకని టార్చర్ వేసి నా కొడుకుని? ఆ రూమ్ లో సిసి కెమెరా ఎందుకు లేదు? ఆ రూమ్ లో మా కొడుకు ఫోన్ ఇట్లా స్విచ్ ఆఫ్ చేసిర్రు. మేము వచ్చే వరకు నా కొడుకు ఎందుకు చూపెట్టలేదు మాకు? మేము 4 గంటలకే వచ్చినాం. 3 గంటలకు ఫోన్ చేసిర్రు. మా ఫ్యామిలీ మొత్తం వచ్చింది. మాకెందుకు చూడబెట్టాలి? ఎందుకు తీసుకోపోయింది? దొంగతానికి ఎందుకు తీసుకుపోయిర్రు? నా కొడుకు ఇన్నే ఉండే. అందరం ఇన్నే వచ్చినాము. దొంగతానికి తీసుకెళ్ళిండ్రు సార్. నా కొడుకుని సావా కొట్టే ఉరి చేసిర్రు. నేను బతకలేనయ్యా. నా చిన్న ఏజీ సాయి కుమార్, నా బంగారి కొడుకు ఏ సాయి కుమార్, నా కొడుకయ్యా, చిన్న కొడుకు, నా సాయి కొడుకు. సాయి కొడుక న్యాయం చేయాలి. ఎందుకని నాకు ఏమన్నా దోపలేదయ్యా. ఏ సాయి కుమార్ చిన్న అబ్బాయి, సిన్సియారిటీ ఉద్యోగస్తుడు, ఎవ్వరు జోలికి కానీ ఎట్లాంటి పోయే వ్యక్తి కాదు. వాళ్ళ తల్లిదండ్రులకి ఏంటంటే వారం క్రితం నుండి మాకు పైనుంచి ప్రెషర్ వస్తుంది, అధికారుల ఒత్తిడిలు ఎక్కువైపోతున్నాయి అని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ తోటి చెప్పడం జరిగిందట. జరుగుతుంటే ఆల్రెడీ ఆయన 3 డేస్ నుంచి లీవ్ అడగడం జరిగింది. లీవ్ గిట్ ఇవ్వడం లేదు. మా ఊరు విలేజ్లో శీత పండుగ జరుగుతుంది. మా ఎస్టీలో శీత పండుగ జరుగుతుంటే గిట నాకు ఒక 1 డే లీవ్ ఇవ్వమని అడిగారు. లీవ్ గిట్ ఇవ్వకపోవడము, 8 గంటల డ్యూటీ ఉంటే 12 గంటలు చేయాలి, 16 గంటలు చేయాలని చెప్పేసి ఆయన మీద పై అధికారులతో ఒత్తిడి వల్లనే ఆయన చనిపోవడం జరిగింది. కాబట్టి ఆ పై అధికారుల వల్లనే చనిపోయాడు.
మా డిమాండ్ ఒకటే. ఎందుకంటే ఆ పై అధికారులు ఒత్తిడి వల్ల చనిపోయింది కాబట్టి వాళ్ళని ఇమ్మీడియట్ గా సస్పెండ్ చేయాలి. వాళ్ళే చంపేసి ఉరిపెట్టిరేమో అనుమానంతో మేము నైట్ 3 గంటల నుంచి ధర్నా కొనసాగిస్తా ఉన్నాం. ఎందుకంటే మాకు ఆ పేరెంట్స్ వస్తా ఉన్నారు, మేము వచ్చిన దాకా మీరు ఉరి తీయకండి అని చెప్పి వాళ్ళే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మేము వచ్చేసరికి ఆయనని హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది బాడీకి. ఎందుకంటే ఆగండి అంటే మేము ఇన్నే ఉంది బాడీ అనుకుంటేనే మమ్మల్ని మాయ మాటలు చెప్పేసి బాడీని తీసుకుపోవడం జరిగింది. మళ్ళీ తీసుకొస్తున్నామని చెప్పారు. వాళ్ళ మీద అనుమానం ఉంది కాబట్టి వాళ్ళని సస్పెండ్ చేయాలి. వాళ్ళు మొత్తం ఆ రూమ్ మొత్తం బ్లడ్ ఉంది, ఉరి పెట్టుకుంటే బ్లడ్ ఉండదు కాబట్టి మాకు రకరకాల అనుమానాలు వస్తున్నాయి. ఫోను, ఎందుకంటే సూసైడ్ లెటరు, ఆ సూసైడ్ లెటర్ గిట్ట ఆయన దగ్గర ఉంది. నేను ఇంత కూలి ఆయన చేసుకుని బతికుతున్న ఆయన కూలి చేసి చదివించిన మళ్ళీ ఇంత గోధుమ ఏం నా 9 గంటలకు ఫోన్ చేసి నా ఫోన్లో కూడా పైసలు కొట్టిస్తాను. ఏమి లేదు. 9 గంటలకు రాత్రి మాట్లాడి ఎట్లు ఏమున్నా ఆయన నాటేసినట్టు చేసినామని చెప్పినా, నువ్వు ఫోన్లో పైసలు కొట్టారంటే కొడతాను ఆయన అని చెప్పిండు. ఇదే మాట ఇక తల్లికి ఇచ్చిండు, వాళ్ళ అక్కకు మాట్లాడిండు. ఈయన ఫోన్ ఇచ్చేసి ఏం చెప్పలేదు, నాకైతే ఏం చెప్పలేదు.